बौद्धन निजाम शुगर फैक्ट्री की जल्द बहाली का ऐलान। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बौद्धन के रुकनी असम्बली पी सुदर्शन रेड्डी ने बौद्धन निजाम शुगर फैक्ट्री के जल्द दोबारा खोलने का ऐलान किया। एडपल्ली मंडल मुस्तखिर के एक प्राइवेट फंक्शन हॉल में गन्ने के काश्तकारों के साथ एक इजलास में उन्होंने कहा कि कांग्रेस हुकूमत इस तारीखी फैक्ट्री को उसकी साबिक़ा शान व शौकत में बहाल करने के लिए पुरअज़्म है। उन्होंने वाज़ेह किया कि अगर गन्ने के काश्तकार फसल काश्त करने के लिए आगे आए तो फैक्ट्री की बहाली मुमकिन है। उन्होंने मजीद कहा कि कांग्रेस हुकूमत ने फैक्ट्री के 60 करोड़ रुपए के कर्जे की अदायगी कर दी और उसे दोबारा खोलने के लिए मुकम्मल तौर पर तैयार है। सुदर्शन रेड्डी ने कहा कि अगर फैक्ट्री बहाल होती है तो इससे मुकामी नौजवानों के लिए रोजगार के नए मौके पैदा होंगे। इस इजलास में ज़राई मुशीर पोचाराम श्रीनिवास रेड्डी, रूरल MLA भूपत रेड्डी, साबिक वजीर मंडवा वेंकटेश्वरराव, शुगर कैन कमिश्नर मोहम्मद मंसूर, जिला कलेक्टर राजीव गांधी हनुमंतु, उर्दू अकादमी चेयरमैन ताहिर बिन हमदान, बौद्धन के सब कलेक्टर विकास, एडपल्ली मंडल के सदर श्रीनिवास के अलावा गन्ने के काश्तकार भी मौजूद थे। డిసీజులను తట్టుకునేది డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులు ముంచులోడు ఎవరు బాగుపడడు ఎదురు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసింది. ఇప్పుడు ఎన్నో స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ 30 ఎకరం ఖాళీ ఉన్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. ముందు చెప్పినా చేసేవాళ్ళు. ఇవన్నీ ఒకటి బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టి ప్లాంటేషన్ చేస్తారా, అంతకంటే ఎక్కువ అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కానీ మా వేదిక రోజులు చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిస్తాం. మీ గురించి ఇన్ని విధానాల నుంచే మీటింగ్ పెట్టారు కాబట్టి తప్ప 75 నుంచి 85 విలేజెస్లో ఇప్పుడు మాకు అసిస్టెంట్ కేర్ కమిషనర్ గారు చెప్పినట్టుగా కేర్ గ్రో చేశారు. అదే ఉత్సాహంతో మీరు మళ్ళీ చెరుకు పండిస్తామనే ఎష్యూరెన్స్ ఉంటే పర్ఫెక్ట్గా మనం రన్ చేయవచ్చు. సో మీరందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, షుగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజెస్కి వస్తారు, మీతో మాట్లాడతారు. విలేజెస్లో మీ తరఫున మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని నాకు ఫర్మ్ ఎష్యూరెన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మేము సీడ్ సప్లై చేయడానికి తమ చర్యలు తీసుకోగలుగుతుంది. దీంట్లో చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ ఏ మెజర్స్ తీసుకోవాలన్నా కూడా మొట్టమొదటి స్టెప్ మీ నుంచి వచ్చే ఎష్యూరెన్స్ ఏం ప్రూవ్ చేస్తామనే ఎష్యూరెన్స్తోనే మీకు ముందుకు పోగలము. అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకు ఇంకా స్పష్టంగా వచ్చినట్టుగా కనిపించట్లేదు. అది మీరు ఇప్పుడు అందరూ సులభంగా ఉన్నారా చెరుకు పండించడానికి? ఇలాంటి ఎష్యూరెన్స్ విలేజ్ వైజ్ చెప్పాము. 7 మండలాల్లో 75 నుంచి 85 విలేజెస్లో కూడా పక్కాగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దానికి తగ్గట్టుగానే మేము మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. సంతోషం సార్, మీ ద్వారా గవర్నమెంట్ తరఫున